ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 జిల్లాల ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కరీంనగర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్య రాకుండా పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో సవాల్ను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు. మంత్రులు రైతులకు ఆరుతడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకి గత ఏప్రిల్ మాసం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి రైతు వేదిక నుంచి కానీ, ప్రతి రైతు నేస్తం వారం వారం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం యావత్తు గత 2-3 మాసాలుగా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది, గతంలో ఎవరూ కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాటల్ని పదే పదే రాష్ట్ర రైతాంగానితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రైతాంగంతో పాటు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని, అది ఇరిగేషన్ లెవెల్లో, పవరు, డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకొని ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితుల్ని వాళ్ళ దృష్టిలో పెట్టి రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాలని ఈ ఎల్నినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ప్రజలందరికీ సంబంధించి ఎల్నినోకి సంబంధించిన అంశం విషయంలో నాతో పాటు మా ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు అందరం కూడా కూర్చొని అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తీసుకొని ఏ విధంగా దీన్ని ఎదుర్కొందాం, ఏ విధంగా రేపు ప్రజల్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు వారు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వారి సూచనలు తీసుకున్నాం, సమాలోచనలు చేసినాం. మరి ఒక సీనియర్ అధికారి, ఈ జిల్లాలో పనిచేసిన సీనియర్ అధికారిని ఒక ప్రత్యేక అధికారిగా నియామకం చేయడం జరిగింది. సో నేను జిల్లా సంబంధించిన విలేకరుల మిత్రులు కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు. అనేక సందర్భాల్లో విపత్తులు చూసినాం. విపత్తులకు సంబంధించిన అంశం విషయంలో వారి సూచనలు కూడా తీసుకుంటాం. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రతి జిల్లాలో పెడతాం. ఏ విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం విషయంలో తప్పకుండా తీసుకోవాలి. రైతు సోదరులందరూ కూడా ఈరోజు, ఎందుకంటే కేవలం మేము చెప్తున్న అంశం కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. దీని ప్రభావం వల్ల వర్షాలు సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ మాసం నుంచి మేము రైతు సోదరులందరినీ కూడా సమన్వయం చేస్తాం.